అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మీరు అందరూ బాగున్నారని మేము అనుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదువుతున్నాను చూడండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుతాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఇక్కడ నేను నిలబడిన అలుపురాల్ని, అయోగ్యరాల్ని, ఎందుకు పనికిరాని ఇక్కడ నిలబెట్టిన తండ్రి, నీ కొందనాలు. నా శరీర ప్రాణాత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. మీరే మాట్లాడండి ప్రతి బిడ్డతో నా తండ్రి. నా ముఖాంతము సూటిగా తేటగా మీరే మాట్లాడమని, వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డ జీవించడానికి కృప చూపించి సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యాన్ని మరి ఒకసారి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? చాలామంది అంట దేవుడు గొప్పవాడండి, దేవుడు అలాగండి ఇలాగండి, దేవుని గణపరుస్తూ ఉంటారంట, దేవుని మహిమపరుస్తూ ఉంటారంట. అవును, మా జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడండి, దేవుడు గొప్ప దేవుడు అండి, దేవుడు అసలు అయ్యబాబు మామూలు దేవుడు కాదండి, అటువంటి దేవుడు ఇటువంటి దేవుడిని గణపరిచేస్తారంట పెదవులతో. అయ్యబాబు దేవుడు మా పట్ల ఎంత కార్యం చేశాడండి, మా పట్ల అద్భుతం చేశాడండి, ఈ వ్యాధి పోయిందండి, ఈ సమస్య పోయిందండి, పెళ్ళయిందండి, ఇల్లు వచ్చిందండి, ఇల్లు కట్టామండి, ఉద్యోగం వచ్చిందండి, బిడ్డలు వచ్చారండి అని అసలు దేవుణ్ణి అంట ఎలా పొగుడుతామంట, మామూలుగా కాదంట, ఒక స్థాయిలో పొగుడుతామంట, గణపరుస్తామంట ఆయన్ని. ఎలాగంట? పెదవులతో. అక్కడ వాక్యం సరే, తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని అంటే వారు చెప్పి మాటలు ఓన్లీ పెదవులతో వచ్చేవే తప్ప హృదయాంతరంగంలోంచి వచ్చేవి కాదు. ఇప్పుడు నువ్వు దేవుడు నాకు ఈ కార్యం చేసాడని నువ్వు దేవుని గణపరుస్తున్నావు, తప్పేమీ కాదు. దేవుడిని పట్ల కార్యం చేసాడని సాక్ష్యం చెప్తున్నావు, తప్పేమీ కాదు, చెప్పాలి. దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, తప్పేమీ కాదు, చెప్పాలి. అయితే దాన్ని ఎలా చెప్తున్నావంట? తమ పెదవులతో. నువ్వు చెబుతున్నావు కానీ నువ్వు చేసే పనులు ఆ విధంగా లేవు. నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు కానీ నువ్వు వెనకాల చేసే పనులు ఆ విధంగా లేవు. ఈ వారం సాక్ష్యం చెప్తారండి, దేవుడు మాకు ఈ కృప చూపించాడు, దేవుడు ఎలాగని మళ్ళీ ఆ వారం మళ్ళీ ఆదివారం కనపడతా లేకపోతే లేదు. మరి ఇంకేంటి? నువ్వు దేవునికి గణపరిచింది ఏముంది? ఇంకా దేవుడు నీ పట్ల మేలు చేశాడని నువ్వు దేవుని గణపరిచినప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడంటే ప్రార్థన, అప్పుడు ప్రార్థన, దేవునితో నిత్యము ఉండాలి. ఏంటంటే ఆ కార్యం జరిగింది, సరే ఆ పెదవులతో చెప్పేసిన సాక్ష్యం అయిపోయింది, మళ్ళీ ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఇంకే దేవుని ఇంకా నువ్వు గణపరిచింది ఏది అంటే దేవుని మనస్ఫూర్తిగా హృదయాంతరంగంలోంచి నువ్వు దేవుణ్ణి కనపరచట్లేదు, జస్ట్ పెదవులతో. అది ఆయన చెప్తున్నాడు, నేను కదా. ఆయన ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు, ఇప్పుడున్న జనాలు, విశ్వాసులు, మేము క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్న ఈ ప్రజలంట తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూసారా ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందా? పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, పెదవులతో నన్ను మహిమపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే వారి హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. మాట వరకే దేవుడు అండి. దేవుడు గొప్ప దేవుడు, అమ్మ దేవుడు అంటే అది ఇది అని నువ్వు మాటలతో చెప్తాం కాదు, దాని చేతల్లో, క్రియల్లో చూపించాలి. నువ్వు క్రియల్లో ఎప్పుడు చూపిస్తావో అప్పుడే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉన్నట్టు. మాట ఒకటి అవుతుంది, నీ క్రియలు ఒకటి అవుతున్నాయి. మాట ఒకటి అవుతుంది, నీ చేతలు ఒకటి అవుతున్నాయి. అంటే అటువంటి వారిని దేవుడు ఏమంటున్నా తెలుసా? వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. అంటే నీ మాట తీరు ఎలా ఉంటుందో నీ హృదయంలో ఉండే, నీ హృదయంతో చేసే పనులు, నీ హృదయంలో ఉండే మాట తీరు కూడా ఒకే రకంగా ఉండాలి. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. చాలామంది ఆయన్ని పెదవులతోనే ఆరాధిస్తారు, పెదవులతోనే గణపరుస్తారు, హృదయంతో ఆరాధించరు, హృదయంతో గణపరచరు. ఆయనది అంటున్నాడు, వాళ్ళు పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలాగుందంట? దూరముగా ఉంది. నీ హృదయము దేవునికి దూరంగా ఉందంటే నీ హృదయంలో దేవునికి అయిష్టమైనవి
నువ్వు విగ్రహాలుగా చేసి పెట్టుకున్నావు. నీ హృదయంలో దేవునికి అయిష్టమైన విగ్రహాలుగా చేసి పెట్టుకున్నావు కాబట్టి హృదయాంతరంగం నుంచి దేవుణ్ణి గణపరచలేకపోతున్నావు. హృదయాంతరంగం నుంచి దేవుని నువ్వు మహిమపరచలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. పెదవులతోనే ప్రార్థనలకు చాలామంది వస్తారు, ఆరాధనలకు వస్తారండి. అమ్మ దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి, దేవుడు మీ పట్ల చేస్తున్న మేలు బట్టి నోర్లు తెరిచి దేవుని గణపరచండి, స్తుతించండి, మహిమపరచండి అంటే ఆ నోట్లోనే బఠానీలు నవ్వుకుంటారు తప్ప పైకి దేవుని స్తుతించడానికి నోరు రాదు. ఆ పెదవులే ఆడిస్తారు అండి. దేవుడు చేసిన మేలు, ఆ కృతజ్ఞత మన హృదయంలో ఉంటే ఆ యొక్క బాధ, అదొక్క వేదన హృదయంలో తన్నుకుంటూ వచ్చి దేవుణ్ణి గణపరుస్తామండి. చేశారులే చెందారులే అని అనుకుంటే ఆ పెదవులపై నుంచే పశ్చాత్తాపం ఉండదు, క్రమం ఉండదు, దేవుని ఎదుట భయభక్తులు ఉండవు, ఇష్టానుసారంగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు వారి హృదయం నాకు దూరంగా. మరి ఈరోజు నువ్వు వాక్యం అంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దేవునికి దూరంగా ఉందా? దేవుని నువ్వు పెదవులతోనే గణపరుస్తున్నావా, హృదయాంతరంగంలోంచి గణపరుస్తున్నావా అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? వారికి ఏదో లాభం వస్తుందంటేనే వస్తారు, వారికి ఏదో కావాలంటేనే వస్తారు. ఆ మాట ఉంటుంది చూడండి, యెహెజ్కేలు 33, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నా జనులు రాదగిన విధంగానే వారు నీ యొద్దకు వస్తున్నారు. దేవుని సన్నిధికి వాళ్ళు ఎలా వస్తున్నారు? శుభ్రంగా చక్కగా తలస్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు వేసుకుని నా ఎంత భక్తి పరుడు లేడు, నా ఎంత భక్తి పరురాలు లేదు, నా ఎంత ప్రార్థనా పరురాలు లేదు, నా ఎంత దేవుని బిడ్డ లేదు అని చక్కగా ఆదివారం ముసుగేసేసుకుని చక్కగా బైబిల్ అట్టేసుకుని చక్కగా ఎలా వస్తున్నారంట? రాదగిన విధంగానే వస్తున్నారంట. అక్కడికి దేవుని దగ్గరికి రాదగిన విధంగానే వస్తున్నారు. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి చక్కగా కూర్చుంటారు. అయ్యి బాబాయ్ ఇవాళ వాక్యం శ్రద్ధగా వినేయాలి, అలాగే వినేయాలి, అస్సలు ఇంత నెమ్మదస్తురాలు లేదు, ఇంత వినయస్తురాలు లేదు, ఇంత విధేయత కలిగిన వారు లేరని ఎంతో దీనంగా కూర్చుంటారంట. దేవుడే చెప్తున్నాడండో, నేనేం చెప్పలేదు, ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఏమనంట? నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి వస్తారు. చక్కగా ప్రార్థనకు వస్తారు. అయ్య బాబు నా అంత భక్తి పౌరు లేరు, నా అంత భయభక్తులు గల విశ్వాస లేదు అని అంట వస్తారంట. చక్కగా కూర్చుంటారంట. చెప్పిన మాట ప్రతి మాట అవునండి, అలాగండి, ఇదే అంతేనండి, ఎలాగేనండి అంట తలూపుతూ మాటకు మాట స్పందిస్తూ మాట్లాడుతూ వింటారంట. మాటలు చక్కగా నేను చెప్పిన ప్రతి మాట కూడా, దైవజనులు చెప్పిన ప్రతి మాట కూడా చక్కగా ఏం చేస్తారంట? వింటారంట. అయ్యి బాబాయ్ అవునండి, ఖచ్చితమండి, అవునండి, అలాగే అండి, అసలు అలక్కంటే అలక్కాదండి, ఇలక్కాదండి అని చెప్పిన మాటకు స్పందిస్తూ ఉంటారంట. మాటలు చక్కగా వింటారంట. అనుకుంటారంట బిడ్డ అంత బాగినేస్తుందో వాక్యం, బిడ్డ అంత చక్కగా ఉంటుంది అనుకుంటా అని అనుకునేలాగా ఆ బిడ్డ చక్కగా మాటలు వింటూ ఉంటుందంట. ఎలాగంట? నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి మళ్ళీ పక్కన ఏముందంటే వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. అనుసరించి ఏం చేయాలంటండి? ప్రవర్తింపరంట. ఇక్కడ తలూపెత్తారు. దేవుని మందిరంలో వాక్యం చెప్పినప్పుడు అవునండి అవునండి అలా చేయమండి ఇలా చేయమని ఊపెత్తారు. నోటి మాటే కదా అనేస్తే సరిపోద్ది. కానీ ఏం చేయరంట? అనుసరించరంట, ప్రవర్తించరంట. మరి మీరు కూడా అలాగే ఉన్నారా? దేవుని మాటలు అనుసరించేవారుగా ఉన్నారా? దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేవారుగా ఉన్నారా? లేదా అనుసరించక ప్రవర్తింపగా ఉన్నారా? ఈరోజు ఒకసారి ఆలోచించాలి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. వినుట మట్టుకు వింటున్నారంట. చక్కగా దేవుని బిడ్డలు అన్నట్టు చక్కగా వచ్చి కూర్చుంటున్నారంట నీ దగ్గర. దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో ఆరాధనకి, ప్రార్థనకి, ఎక్కడ ప్రార్థన అక్కడ చక్కగా వచ్చి కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, అన్నిటికి తల ఊపుతున్నారు. కానీ
అనుసరించట్లేదంట, ప్రవర్తించట్లేదంట. వారు నోటితో ఏమంటున్నారైనా నోటితోనే ఎంతో ప్రేమ కనపరుస్తున్నారంట. కానీ కొంతమంది మాటలో అస్సలు వారి హృదయంలో నిజంగా ప్రేమ ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ మాటలోనే ప్రేమను ఒలకపోసేస్తారు. అయ్యి పాపోయ్ మీ అంత వారు లేరండి, మీ అంత వారు లేరండి. చాలామంది చూడండి, వారి దగ్గర నుంచి ఏదైనా అవసరం అనుకోండి, కూరలు నువ్వు సూపర్ వండుతావమ్మా, అసలు నువ్వు పచ్చడి పెడితే ఇంకా మామూలుగా కాదు, నువ్వు ఆ కూర వండితే ఇంకా అది కాదని పొగడేస్తారు నేను మాటలతో. నువ్వేమైపోద్ది తబ్బిపోయి ఉన్న కూర అంతా వేసేస్తావు, ఆవిడకి ఉన్న పచ్చడి అంతా వేసేస్తావు. ఏంటి అక్కడ ఆవిడ నీ దగ్గర నుంచి రాబట్టుకోవడానికి. కొంతమంది ఒరే నువ్వు సూపర్ డూపర్, నువ్వు భలే సంపాదించావురా, అలా సంపాదించావురా, నీ అంటే వాళ్ళు లేరా అనేటప్పటికి ఏరా ఏం డబ్బు అవసరమా అంటాము, ఇంత కావాలంటే పొగిడాడు కదా పట్టుకెళ్ళి తర్వాత ఇద్దుగానిలే అంటారు. పొగిడేటప్పటికి మనం ఏమైపోతున్నామంటే ఉబ్బిపోతున్నాం. అయ్యి బాబు నన్ను కాబట్టి పొగిడారు అని ఏం చేస్తామంటే కొంతమంది నోటి మాటలతోనే ప్రేమను ఒలగబోసేస్తారండి బాబు. నోటి మాటలతోనే వచ్చేస్తుంది ప్రేమ. వారి హృదయంలో కుళ్ళు, కల్మషం, నీ మీద అసూయ, ద్వేషం అంతా ఉంటుంది హృదయంలో ఏముంటుందో మనకు తెలియదు కదా. దేవుడికైతే సమస్తము తెలుసు. మనుషులకి నీ హృదయంలో నాకేముంటుందో, నా హృదయంలో మీకేముంటుందో ఎవరికి తెలుసు? తెలీదు. వాడు హృదయంలో నీ మీద అసూయ ఉంటుంది. వీడు ఎలా ఎదిగిపోతున్నాడు, సంపాదించేస్తున్నాడు, అన్నీ కొనేసుకుంటున్నాడు, ఇల్లు కట్టేసిన బంగారాలు, కార్లు, బళ్ళు, ఇంకా పిల్లలు అయ్యి బాబు ఎంత ఎలాగుంటున్నారో వీళ్ళు అని నీ మీద తన హృదయంలో అసూయ ఉంటుంది. అసూయతో తన హృదయం నిండిపోయి ఉంటుంది. నేనేమి చేయలేడు, ఏమీ అనలేడు, ఈడో ఎదిగిపోతున్నాడు, ఈడో భరించిపోతున్నాడు, ఏంటి ఎలాగా ఏంటి అని నీకు కొత్తలు ఆడిపోతూ ఉంటావు లోపల. కానీ బయటికి అనలేక సరే ఏదో 4 పొగడత మాట్లాడదాము, ఏదైనా ఇసురుతాడేమో అని వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు సూపర్డా డూపర్, బలెక్ కట్టేవరా ఇల్లు, బలెక్ కొన్నావురా కారు, బలెక్ కొన్నావురా బైకు, నీ పిల్లల పెళ్ళి భలే చేసావురా, చదువులు బాగానే చదివేస్తున్నావురా, నువ్వు సూపరా డూపరా అనేటప్పటికి అవతల వాడు ఏమన్నా పొగడతలకు పడిపోయే మనిషి అయితే పడిపోయా ఏమైనా అవసరమా ఏంటి అని అడుగుతాడు. ఇలా కొంచెం సమస్య వచ్చిందిరా, కొంచెం ధనం కావాలరా, లేదా సాయంకాలం అనేటప్పటికి పొగడవు కదా తెచ్చిచ్చేస్తాడు. నోటి మాటలతోనంట ఎంతో ప్రేమ కనపరుస్తారంట. కానీ వారి హృదయంలో ఉన్న కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, మత్సరం ఇంకొకటి కాదు ఎంతో ఉంటుందంట వారి యొక్క హృదయంలో. కానీ మాటల్లో ప్రేమ హైవా వాళ్ళు అనుకుంటారు నా పట్ల ఎంత ప్రేమ ఉందా నీకు అని అనుకుంటారు. వాళ్ళు వచ్చే పై మాటలను చూసి హృదయంలో ఏముందో వాళ్ళకి తెలుసా? తెలీదు. దేవుడి పట్ల కూడా అలాగే చెప్తారండి. అయ్యో దేవుడు అంటే దేవుడు కాదు, దేవుడు నా గుండెల్లో ఉన్నాడు, నా ప్రాణాన్ని నిలబెట్టేశాడు, నా ఇంటిని నిలబెట్టేశాడు, నా కుటుంబాన్ని నిలబెట్టేశాడు అంటారు మాటల్లో. దేవుడి మీద కూడా మాటల్లో చూపిస్తారు ప్రేమ, చేతల్లోకి వచ్చేటప్పటికి కనపడదు. అసలు దేవుడు లేకపోతే మేము లేవండి, దేవుడు ఉన్నాడు కాబట్టే మేము ఉన్నామండి, దేవుడు ఉన్నాడు కాబట్టే మా బిడ్డల బ్రతుకులు ఎలాగున్నాయండి, మాకు అది వచ్చిందండి, మాకు ఇది వచ్చిందండి, అయ్యబాబు దేవుడు లేకపోతే మేము ఏమైపోతాం అంటారు. మళ్ళీ వారం కనిపించరు. ఏమంటారండి? మాటల్లో ప్రేమ ఒలకబోసేస్తున్నారు దేవుడి మీద. దేవుడు లేకపోతే మేము లేమంటారు, తర్వాత నువ్వు లేకపోయినా పర్లేదు ప్రభువా మేము ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం అంటారు. సరే ఎంత బాగుందో. అందుకే దేవుడు వ్యర్థంగా రాయించడండి ఏ మాట. ఆయన ఏమంటున్నాడో తెలుసా? వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయం ఏమి అపేక్షిస్తుంది తెలుసా? లాభం అపేక్షించుచున్నది. ఏమో అపేక్షించుందంట అంటే వారు ఏదో వారి జీవితంలో కార్యం జరగాలనే, కార్యం చేయాలనే దేవుని యొద్దకు వస్తున్నారు. ఏదో లాభాన్ని ఆర్జించాలి, ఏదో లాభాన్ని పొందుకోవాలనే దేవుని యొద్దకు వస్తున్నారు. పొందుకుంటున్నారు, నోటి మాటలతో ప్రేమ చెప్పేస్తున్నారు, తర్వాత చేతుల్లో మనుషులే కనపడరు. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారండి ఏదో సమస్య గురించి, దేవుడు కార్యం చేస్తాడు, వాళ్ళకున్న బాధను బట్టో చేసిన ప్రార్థనలు బట్టో దేవుడు ఆలకిస్తాడు, మరలా కనిపిస్తారు. వాళ్ళు కార్యమేమో ఇక్కడ జరగడం, తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళడం. మరి అదేదో అక్కడికే ముందు వెళ్ళిపోవచ్చు కదా, బాగుపడడానికి అవి జరగడానికేమో ఈ దేవుడా, తర్వాత ఇంకెక్కడికెక్కడికో వెళ్ళడమా? అదేదో అక్కడికే వెళ్ళిపోవచ్చు కదమ్మా ముందు, మరి ఈయన దగ్గరికి రావడం ఎందుకు? దేవుడిని ఆ రీతిగా వాడుకుంటున్నారండి. దేవుడు ప్రేమమేడు కాబట్టి ఎవరి కష్టమైన ఒకటే కాబట్టి ఆయన క్షమించి స్వస్థతనో ఏదో ఇబ్బందినో తొలగిస్తున్నాడు. కానీ చాలామంది కృతజ్ఞత ఉండలేదు. అంటే వాళ్ళు దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారు? లాభాన్ని అపేక్షించి వస్తున్నారు.
అంటే వాళ్ళు ఏదో పొందుకోవాలని వస్తున్నారు, కానీ ఈయన నిజమైన దేవుడు, ఈయన సత్యము గల దేవుడు, రేపొద్దున ఆయన రాజ్యం చేరాలని, ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన తప్పే వెళ్ళలేరంట. అమ్మో నేను ఆ పరలోక రాజ్యం వెళ్ళాలా, నరకానికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే మనకు సమస్తం ఇస్తాడని అనుకుని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అంటండి. చాలామంది 100లో 90% 80% దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏదో కావాలే వస్తున్నారు, వాళ్ళకి ఏదో లాభం కావాల్సి వస్తున్నారు. ఎంతో తక్కువ మంది నిత్య జీవం కొరకు దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుడు ఊరికే రాయించడండి, వారి హృదయం లాభం ఆపేక్షించి వస్తుందంట. మాటల మట్టికి ప్రేమ తేనెలాగా కుమ్మరిచ్చేస్తున్నారంట, అలాగ మామూలుగా కాదు, ప్రేమను ఒలకబోసేస్తున్నారంట నోటితోటి. మరి ఈరోజు మనం ఎలాగున్నాం? దేవుని దగ్గరికి లాభాలు ఆపేక్షించి వెళ్తున్నామా మనం? మరి దేనికోసం వెళ్ళాలని, దేనికోసం చెందాలంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. మనం దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలంటండి? దేనికోసం వెళ్ళాలంట? వాస్తవమైన జీవమును సంపాదించుకొని. వాస్తవమైన జీవం ఏంటంటే పరలోకం, నిత్య జీవం. అది నిజమైన వాస్తవమైన జీవం. ఇదంతా వాస్తవమైన జీవితం కాదు, ఇదంతా నశించిపోద్ది, ఇదంతా నశించిపోద్ది. ఇది శాశ్వతమైన లోకమైతే కాదు, వాస్తవమైన లోకమైతే కాదు. నిత్య జీవమైన పరలోక రాజ్యమే మనకు వాస్తవమైన జీవం. దానికోసం మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. మన హృదయము దానికోసమే వేచి చూడాలి, మన హృదయం దానికోసమే పరితపించాలి, దానికోసమే మనం బ్రతకాలి. కానీ ఈ లోకంలో చాలామంది అంటే వారి హృదయాలు ఏం ఆపేక్షిస్తున్నాయంటండి? లాభాన్ని ఆపేక్షిస్తున్నాయంట. ఈరోజు మరి మీ హృదయం ఎలాగుంది? దేవుని ఎదుట అండి మనుషులకి మన హృదయంలో ఏముందో తెలియదు, కానీ దేవుడికి నీ హృదయంలో ఏముందో తెలుసు. మనం మనం మాట్లాడే మాట నోటి దాకా రాకముందే దేవుడికి తెలుసు అంట. మన హృదయంలో ఏమనుకుంటున్నామో దేవుడికి తెలుసు. హృదయాంతరంగాలను తెలుసుకోగలిగిన దేవుడు మన దేవుడు. మరి నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది ఒకసారి ఆలోచించారా? చాలామంది దేవుని ఈ బాబు అంత గొప్ప దేవుడిని, అంత గొప్ప దేవుడిని, దేవుడు లేకపోతే ఏమి లేదు అంటారు. కానీ వారి హృదయము వేరే వేరే ఆచారాల వైపుకు వెళ్తుంది. దేవుణ్ణి ఆరాధించే వారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమేమో పెదవులతో దేవుని గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. కానీ మన హృదయము దేవుని ఎదుట ఎలాగుందో తెలుసా? దూరముగా ఉన్నది. అంటే మన హృదయం నిండా ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నీ మన హృదయాల్లో పెట్టేసుకున్నాం, దేవునికి అయిష్టమైనవన్నీ మన హృదయంలో పెట్టేసుకున్నాం, దేవునికి హేయమైనవన్నీ మన హృదయంలో పెట్టేసుకుని దేవుడా దేవుడా నువ్వు లేకపోతే మేము బ్రతకలేము దేవుడా అన్నట్టు పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నావు. పెదవులతో, నోటి మాటలతో దేవుని పట్ల ప్రేమను చూపిస్తున్నావు తప్ప నీ హృదయాంతరంగంలోంచి దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీ హృదయాన్ని వేటితో నింపేసుకుంటున్నావు. నింపవలసిన దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపలేకపోతున్నావు, దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపలేకపోతున్నావు. దూరంగా నీ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుకుంటున్నావు. ఆ హృదయంలో పాపం, అసూయ, ద్వేషం, మత్సరం, కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, పగ ఒకటి కాదు ఎన్ని పెట్టుకుని అవన్నీ ఉంటే దేవుడికి దగ్గరగా నువ్వు ఉండలేవు. నీ హృదయం దేవునికి దగ్గరగా ఉండలేదు, దేవునికి దూరంగానే ఉంటుంది, దేవునికి దూరంగానే ఉంటుంది. మరి ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? నీ హృదయంలో దేవునికి సంబంధించిన తలంపులే ఉన్నాయా? నీ హృదయంలో దేవునికి సంబంధించిన మాటలే ఉన్నాయా? లేదా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? నీ హృదయం దేవునికి దూరంగా ఉందా? ఒకసారి ఆలోచించు. దేవుడిని నేమి నీ ఆస్తిపాస్తులు నాకు ఇవ్వమ్మా, నీ అంతస్తులు నాకు ఇవ్వమ్మా, నీ వెండి బంగారాలు నాకు ఇవ్వమ్మా అని అడుగుతలేదు. దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నీ హృదయమును నాకిమ్ము అని అడుగుతున్నాడు. అది ఉంటుంది ఎక్కడంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. సామెతలు 23:26లో ఉంటుంది. ఏమని తెలుసా? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? నీ హృదయాన్ని నాకు ఇవ్వి అని అడుగుతున్నాడు అంతే. మనుషులైతే అది ఇవ్వి, ఇది ఇవ్వి, కొంచెం డబ్బు ఇవ్వి, కొంచెం బంగారం ఇవ్వి, నీ ఆస్తి అంతస్తులు అవి ఇవ్వి అని అడుగుతారు. దేవుడు అవేమీ అడుగుతలేదు నిన్ను. ఏమడుగుతున్నాడో తెలుసా? నీ హృదయాన్ని ఇవ్వయ్యా నాకు, నీ హృదయంలో నాకు చోటి, నీ హృదయాన్ని ఇమ్మంటున్నాడు.
ఆయన హృదయం అనే తలుపు యొద్ద నుంచినంట తట్టుచున్నాడంటండి. అంటే నీ హృదయంలోనికి ఆయన రావడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, కానీ నీ హృదయం అనే తలుపును నువ్వేం చేయలేకపోతున్నావు తెలుసా? తెరవలేకపోతుంది. ఎందుకంటే అందులో ఏముంది? పాపం ఉంది. ఆ హృదయం అంతా పాపంతో నిండిపోయి డోర్ ఏం చేసావు? లాక్ చేసేసావు. ఆ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేస్తేనే, నీ హృదయంలో ఉన్న మలినమంతా తీసివేస్తేనే, నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని శుభ్రపరుచుకుంటేనే దేవుని హృదయంలోనికి శుభ్రపరచితిరావయ్యా నా హృదయము భద్రపరచితిరావయ్యా. మనం అంటే దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు మన హృదయంలోకి శుభ్రం చేసుకోవాలి. మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మరి నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని భద్రం చేసుకుంటున్నావా? నీ హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని నువ్వు కడిగేసుకోగలుగుతున్నావా? అది నీ వల్ల అవ్వదు, దేవుని రక్తం వల్లనే అవుతుంది. ఆ పరిశుద్ధుడు మన కోసం చిందించిన రక్తం వల్లనే నీ హృదయంలో ఉన్న ప్రతి పాపం కూడా కడగబడుతుంది. నువ్వు తీసేయాలనుకుంటే తీసుకెళ్ళవు. దేవుని సహాయాన్ని కోరుకో. ఇప్పటి వరకు నీ హృదయం దేవునికి దూరంగా ఉందేమో, ఆ హృదయం పాపంతో నిండిపోయిందేమో, ఆ హృదయంలో ఎవరెవరినో నువ్వు పెట్టేసుకున్నావేమో, ఆ హృదయంలో ఏవేవో పెట్టేసుకున్నావేమో. తీసేయి. అవి ఉంటే దేవుడు రాడండి. ఆ హృదయాన్ని నువ్వు ఖాళీ చేస్తేనే, శుభ్రం చేసుకుంటేనే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. నువ్వు భోజనం చేసినప్పుడు అపవిత్రమైన పాత్రలో నువ్వు భోజనం చేస్తావా? దాన్ని శుభ్రం చేసుకుని అప్పుడు భోజనం చేస్తావా? దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ ప్లేట్ని అప్పుడు పెట్టుకొని తింటావు. నువ్వు భోజనం తినే ప్లేటే శుభ్రంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావే, మరి అంత పరిశుద్ధుడైన పవిత్రుడైన దేవాతి దేవుడు నీ హృదయంలోకి రావాలన్నప్పుడు నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? నీ హృదయం ఎంత శుభ్రంగా ఉండాలి? ఎంత పవిత్రంగా ఉండాలి? నువ్వు మట్టికి శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన పాత్రలో తినాలి, శుభ్రమైన ఇంటిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. మరి దేవాతి దేవుడు, పాపులమైన మనమే ఎంతో శుభ్రం అని అనుకుంటాం కదా, ప్రతిదీ నీట్నెస్గా ఉండాలనుకుంటాం కదా. ఇప్పుడు యవనస్తుల్లో కూడా ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఒక మంచివాడు నాకు భర్తగా రావాలి, మంచివారు భార్యగా రావాలి, పరిశుద్ధమైనది కావాలి, మంచిది కావాలి, పాపాత్మురాలు వద్దు అని కోరుకునే ఈ పాపులమైన మానవ మాత్రులమైన మనమే కోరుకుంటుంటే, మరి ఆ దేవాతి దేవుడు ఆయన ఎవరండి? ఏ పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన మన హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అపవిత్రత చేత నీ హృదయాన్ని అంతటా నింపేసుకున్నావు. అపవిత్రమైన నీ హృదయంలో ఆయన రావడానికి నీ అపవిత్రతను తొలగించుకుంటే ఆయన వస్తాడు. నువ్వు శుభ్రం చేసుకుంటే వస్తాడు. అవి నువ్వు శుభ్రం చేసుకోకుండా అపవిత్రత, కుళ్ళు, కుతంత్రం అన్నీ నువ్వు గుండెలు అలా పెట్టేసుకుని రావయ్యా అంటే రాడాయన. నువ్వే మనం ఒక హౌస్లోకి ఎక్కడైనా రెంట్కి వెళ్ళినా, లేకపోతే ఒక కట్టించుకున్న ఇంట్లోకి వెళ్ళినా, ఆ ఇల్లుని మనం వెళ్ళే ముందు ఏం చేసుకుంటాం? శుభ్రం చేసుకునే కదా వెళ్తామండి. నీట్గా శుభ్రం చేసుకొని ఓపెనింగ్ పెట్టుకుంటాం. ఒక అద్దెంట్లోకి వెళ్ళాలన్నా దాన్ని శుభ్రం చేసుకుని వెళ్తాం. అపశుభ్రంగా ఎక్కడ పడ్డా అక్కడ ఉన్నట్లు వెళ్ళిపోతావా? అలాగే ఎవరు వెళ్ళరు. దాన్ని శుభ్రంగా చేసుకుని, కడుక్కుని, నీట్గా అలంకరించుకుని వెళ్తావు ఒక గృహంలోకి నువ్వు వెళ్ళాలంటే. మరి హృదయం అనే ఈ గృహంలోనికి దేవుడు రావాలంటే మరి దాన్ని నువ్వు శుభ్రం చేయాలి కదా, దాన్ని నువ్వు నీట్నెస్గా చేయాలి కదా. మరి చేస్తున్నావా? నీ హృదయాన్ని నువ్వు కడుక్కోవట్లేదు, నీ హృదయాన్ని నువ్వు శుభ్రపరచుకోవట్లేదు, నువ్వు హృదయాన్ని నువ్వు పవిత్రపరచుకోవట్లేదు. దేవుడు నాకేమీ చేయట్లేదు, దేవుడు నా దగ్గరకు వస్తలేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నా పాపమే నా ప్రార్థన అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. దేవుడు అంటున్నాడు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. అటువంటి వారి హృదయం ఎలా ఉందంట తెలుసా? దేవునికి దూరంగా ఉందంట. దేవుడికి దూరంగా ఉంటే ఆయన ఎలా వస్తాడు మరి నీ దగ్గరికి? ఆయన ఒకటే మాట అంటున్నాడు, నా కుమారుడా, కుమార్తె, నీ ఆస్తిపాస్తులు నాకొద్దు, నీ వెండి బంగారాలు నాకొద్దు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు ఆయన. హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని శుభ్రపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మనం శుభ్రం చేసుకుని, పరిశుద్ధపరచుకుని మన హృదయాన్ని అప్పుడు దేవుని ఆహ్వానించాలి. రావయ్యా, శుభ్రపరిచితే రావయ్యా, భద్రం చేసుకున్నాను రావయ్యా, నా హృదయంలోకి రావయ్యా, నా ఇంటిలోనికి రావయ్యా అంటే మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు రావడానికి.
దేవుడు ఒకటే అడుగుతాడు మిమ్మల్ని, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. మీ హృదయం అనే తలుపు యొద్ద నేను తట్టుచున్నాను నిలబడి. నువ్వు తలుపులు తెరిచి నీ హృదయాన్ని శుభ్రం చేసుకొని తలుపులు తెరిచి దేవుణ్ణి ఆహ్వానించి నీ హృదయంలో. దేవుడు నీ హృదయంలో ఉంటే సమస్తము నీకు ఉన్నట్టే, సమస్తము నువ్వు కలిగి ఉన్నట్టే. మరి సిద్ధపడతావా? దేవునికి నీ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధపడతావా? నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడానికి సిద్ధపడతావా? నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి సిద్ధపడతావా? దేవుడు ఏమడుగుతలేదమ్మా నిన్ను. ఏమడుగుతున్నాడో తెలుసా? హృదయం ఇవ్వండి చాలు నాకు. నా కుమారుడా నీ హృదయం చాలు, నా కుమార్తె నీ హృదయం చాలు, నాకేం అవసరం లేదు, ఆ హృదయంలో నాకు చోటు ఇవ్వండి చాలు. కానీ మన హృదయంలో ఎక్కడంటే ఆయనకి ఎక్కడికో ఏదో మూల, ఏదో ఎంత స్నానం ఇస్తాం, ఏదో ఒక మూల. అది కాదు. హృదయం అంతా ఆయనే ఉండాలి. మన హృదయం అంతా ఆయన వాక్యం ఉండాలి. మన హృదయం అంతా ఆయన ధ్యాసే ఉండాలి, ఆయన తలంపులే ఉండాలి. కానీ మన హృదయాలు ఏమేమి ఉంటాయో తెలుసా? ఈ లోక సంబంధమైనవన్నీ ఉంటాయి. సినిమాలు, సీరియల్లో, సెల్ ఫోన్లో వచ్చే వ్యర్థమైనవి, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, అవన్నీ ఏమైపోతున్నాయో తెలుసా? ఈ హృదయంలో నింపేసుకుంటున్నాం. అవన్నీ నీ హృదయంలో ఉంటే నీ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండదు. ఏదో ఒక సమస్య. కానీ అవన్నీ తీసేసి దేవుణ్ణి నింపుకొని గుండెల్లో, దేవుణ్ణి తలంచుకొని గుండెల్లో, దేవునికి చోటి నీ హృదయంలో, అప్పుడు చూడు నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది. దేవుడు ఉన్న చోట దెయ్యం ఉండదు. అలాగే ఆ దెయ్యాన్ని ఎప్పుడైతే నువ్వు తరిమేసి దేవుణ్ణి ఆహ్వానిస్తావో, దేవుడు లేకపోతే అక్కడ అయితే ఖచ్చితంగా దెయ్యమే తిష్ట వేసి కూర్చుంటుంది నీ హృదయంలో. ఆ దెయ్యాన్ని నువ్వు తరిమేసి దేవునికి సింహాసనం వేసి కూర్చోబెట్టి నీ హృదయంలో, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ కుటుంబ పరిస్థితి మారుతుంది. నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి అప్పుడు చూడు. ఇప్పుడు నీ జీవితం మారకపోతే అప్పుడు దేవుణ్ణి నమ్ముకుని, దేవుని మీద ఆధారపడి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకునే ఏ జీవితాలు కూడా పాడైపోయినాయి అన్నది ఎవ్వరు ఇప్పటి వరకు ఏ మాట అయితే నేను వినలేదు. మనుషులు నమ్ముకుని పాడైపోయామండి, మనుషుల మీద ఆధారపడి పాడైపోయామండి, మనుషుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మా జీవితాలు పాడైపోయిన అన్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మీద ఆధారపడి, దేవునికి నా హృదయాన్ని ఇచ్చి, దేవుణ్ణి నాలో ఆహ్వానించుకుని, దేవుని మీద ఆధారపడిన నా జీవితాలు పాడైపోయినాయండి అన్న వాళ్ళు ఎవ్వరు కూడా లేదు. బాగుపడియండి అన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా నీ జీవితము, నీ కుటుంబము, నీ పరిస్థితులు మారాలంటే ఇప్పుడే నీ హృదయంలో నా మలినాన్నంతా తీసివేసి శుభ్రం చేసి దేవుడికి నీ హృదయాన్ని ఇచ్చి చూడు. అప్పుడు నీ జీవితము, నీ కుటుంబం, నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధ, ప్రేమగా అవునయ్యా, నువ్వు మమ్మల్ని ఏ వెండి బంగారాలు అడుగుతలేదు నాయన, వజ్ర వైడూర్యాలు అడగట్లేదయ్యా. నీ పరిశుద్ధమైన హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నావు తండ్రి నాయన. మా పరిశుద్ధమైన హృదయాన్ని నాయన నాకు ఇవ్వండి అని అడుగుతున్నావు తండ్రి నాయన. యేసయ్యా, మీ హృదయాలు ఇవ్వండి. ఆ మలినమైపోయిన హృదయాలను కడుకుని శుభ్రపరిచి నాకు ఇవ్వండి అని అంటున్నావు ప్రభువా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి నాయన ఈరోజు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారో నాయన, వారికి మీరే సహాయం దయచేయమని, నీ కృప చూపించమని యేసు పరిశుద్ధ వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.